బ్రో ఫేస్ చూడండి ఒకసారి, టెన్షన్తో చెమటలు వచ్చేస్తున్నాయి. మరి అటు ఎందుకు పోతున్నావు? ఫైనల్ బ్రదర్ ఇక్కడ మొత్తం. ఓ బ్రో మస్తు ట్రై చేస్తుండు. చూడండి ఒకసారి కిందకి చూడండి. అమ్మాయి కోసం దూకుతా అంటున్నా శంకర్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జన్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి చెప్పిన కదా డే 3. సో మనం స్ట్రైట్గా వెళ్ళి గుట్టెక్కబోతున్నాం. సో మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. ఒక బ్రో వస్తున్నాడు మనతో పాటు, అందుకే మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడే వచ్చినాడంటే ఇంటికి. లెట్స్ గో. ఇక నేను, శంకర్ బ్రో, సాయిబాబు గారు ముగ్గురం పోయి ఆ పెద్ద గుట్ట ఎక్కాలి. సో ఇప్పటివరకు ఎవరన్నా అంత పెద్ద సాహసం చేసిరా చేయలేరా అన్నది నాకు తెలియదు, బట్ మనం పోయి చేయబోతున్నాం. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. సో పోయి అక్కడ రూట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఎక్కేద్దాం ఇక. చలో. సో గైస్, మనమైతే గుట్ట దగ్గరికి వచ్చేసినాం. కనిపిస్తుందిగా మబ్బులకి ఉంది మొత్తం. సో ఆడి వరకు ఎక్కాలన్నమాట. నేను, శంకర్ బ్రో ఇద్దరం వచ్చేసినాం. సో ఒకటి హ్యాండ్ ఇచ్చాడు శాతగాట్లేదని. శాతగాట్లేదో భయపడ్డాడు మరి. సో అదైతే మబ్బులకి ఉంది. మస్తు ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నా. సో లెట్స్ గో ఇక ఎక్కుదాం. సో ఫస్ట్ హార్డ్ వర్క్ ఇంచే స్టార్ట్ అయిపోయింది. పైకి ఎక్కిండు. ఫన్ ఉన్నది. మొత్తం షూస్ వేసుకొచ్చినాం. నేనేమో స్పోర్ట్స్ షూస్ వేసుకున్నా, బ్రోగా నా క్యాజువల్ షూస్ వేసుకొని వచ్చేసిండు. సో మనమైతే ఇప్పుడు రూట్ ఫైండ్ అవుట్ చేసుకొని సో అక్కడి వరకు అయితే వెళ్ళిపోవాలి, పై వరకు. అదే ఈరోజు మన లక్ష్యం. సో 60 days బ్లాగ్ ఛాలెంజ్లో చెప్పిన. సో అదైతే ఎక్కేసేయాలి ఈరోజు. ఇక అయితే ఇట్లనే ఉంటుంది మొత్తం రాళ్ళతోటి. గొర్రెలు అవి ఇవి తిరుగుతాయి అన్నమాట ఇక్కడ. చుట్టుపక్కల తండోళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువగా వస్తారు. వాళ్ళు వచ్చేసి ఇక్కడ మేపుతారు. చూడండి ఎట్లున్నదో మొత్తం. ఇంతకుముందు మంకీస్ ఎక్కువ ఉండేవి. ఇంకేమన్నా యానిమల్స్ కనిపిస్తాయని చూద్దాం మనకు కొత్త కొత్తవి. బంటి కనిపిస్తే ఓడి అమ్మ బంటే అనాలి ఇక. అలాంటివి ఏమి ఉండవు అనుకుంటా నాకు తెలిసి. ఐ హోప్ ఉంటాయి కదా. ఊరు కూడా ఈడ బొర్రితే కొడురులో వేలుతావు. ఎడిపోతున్నావో తెలుస్తలేదు గైస్. కంప చెట్లలో ఇంకా దూరుడు. అమ్మా మొత్తం పుట్టలు ఉన్నాయి. స్నేక్స్ కానీ ఉంటాయి చాలా ఎక్కువ. డేంజర్ అలిపిరి వస్తుంది ఫుల్. హాఫ్ ఆఫ్ ది డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. సో దేగో ఇన్నే ఉన్నది పైన. ఫిజికల్గా ఫిట్ లేకపోవడం వల్ల మనం అదేదో డైలాగ్ ఉంటుంది కదా బ్రో, మెంటల్ హెల్త్ కోసం ట్రెక్కింగ్కి వెళ్తే ఫిజికల్ హెల్త్ లేదని తెలిసిందని. అట్నే ఉంది ఇప్పుడు నా సిచ్యువేషన్. సో చూడండి బ్యాక్గ్రౌండ్ పైకి ఎక్కి చూపిస్తుంది ఇంకా మంచిగా చూసుకోవచ్చు ఎట్లున్నదో మొత్తం వ్యూ. ఇది వచ్చేసి చిన్నగుట్ట ట్యాంక్, ఇది వచ్చేసి కింద. బ్రోకాడికి పోదాం, మంచిగా కనిపిస్తుంది. గైస్ దేకో పిక్చర్ అవి బాకీ. సో బ్రో వచ్చి అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ కూర్చున్నా. చూడు బాయ్ అడిగి పోయిండో. కింద పడితే ఏముండదు ఇక, అంతలో డౌన్ ఉంది. ఫోన్లో మీకు కెమెరాలో డిస్టెన్స్ అసలు తెలియదు. రియల్ లైఫ్కి వచ్చేసరికి వస్తున్నా. చాలామంది యూట్యూబర్లు చెప్తుంటే ఏమనుకున్నా కెమెరాలో తిరిగి ఉంటుంది బయట తిరిగి ఉంటుంది అంటే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్పగా తెలియట్లేదు. బ్రో నాకు కలిపి వస్తుంటే అక్కడే రమ్మంటుండు. పోదాం, వ్యూ బాగుందట. తాక్కుంటే పోవాల్సి వస్తుంది. ఉండాలి ఇలాంటివి, అప్పుడప్పుడు రిస్కులు చేయాలి. సో లొకేషన్ బాబా వాట్ ఈస్ దిస్? అసలు ఎట్లా ఎక్కుతావు ఇంత పెద్దది? రిస్కీ పార్ట్ ఇది. మనం నడుచుకుంటే ఎక్కలేమా? ఇది దా ట్రిక్కీ పార్ట్. మొత్తం స్ట్రైట్ ఉన్నది. సో గైస్ ఎవరో మన అప్పుడు హార్ట్కు ఏదో అయిందండి ఆయనగా. బ్యాక్ సైడ్ నుంచి ఎక్కాలి. మనం ఇంచి తీసుకొచ్చినాం. బాగోలేవో మనకి ఇంకా ఉంటుంది చాలు. మరి అటు ఎందుకు పోతున్నావు? రిస్క్ అనుకుంటా. మీ అమ్మ ఎదురుగా తీసుకొచ్చినారు అన్నట్టు ఇక. బౌత్ ట్రిక్కీ పార్క్ ఆన్ చేయడానికి ఒకసారి కడతాడ పట్టింది. సో
సో బర్రెలు గొర్రెలు వస్తే నీళ్ళు అవుతాయి, వాటికే భయం లేదు. ఈ మనిషికి కానీ ఏం భయం లేదు, ఇష్టం వచ్చినట్టు పోతుండు. సో ఈడ నీళ్ళు అవుతాయంట. సో చూడండి లొకేషన్ అయితే అట్టుందో. బాబా ఇంకా పిక్చర్ బాకీ ఉంది, పైన ఇడికే అయిపోలేదు, చాలా ఉంది, ఇంకా చాలా ఉన్నది. ఇది టీవీ బండ, కింద నుంచి చూస్తే టీవీ బండ కనిపిస్తుంది. ఆయన పోతూనే ఉండు, మనకైనా పోదాం. బ్రో చాలా చెప్ప నుంచి అక్కడనే వెయిట్ చేస్తుండు, రానికి భయం అవుతుంది. బ్రో ఫేస్ చూడండి ఒకసారి, టెన్షన్తో చెమటలు వచ్చేస్తున్నాయి. బాగా కష్టపడుతుండు, ప్లాన్ వేస్తుండు కానీ ఒక్క ప్లాన్ ఎగ్జిట్ అయితే లేదు అలా. ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు ఏమైందంటే అటు ఎక్కేటప్పుడు కిందికి చూసినా పడిపోయింది నాకైతే. ఇట్లా చిన్న జారుకుంటే ఇటు దిగి ఇంచి ఎక్కుతున్నా. సో హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఎక్కువద్దు, అసలు నాకు వద్దులు ఎక్కువ ఉంది అందుకే ఎక్కుతున్నా. మీరు ఎక్కకండి, ఇట్లా రా అటే రాను మళ్ళా అటు తిరిగి వస్తావా, లేకపోతే ఈయన చీజీ ఉందా, ఇక్కడ నుంచి ఎక్కొచ్చుదా. నవీన్ టెన్షన్ పడుతుంది బాగా. టెన్షన్ కాదు, వచ్చేసాడు ఆల్మోస్ట్. గ్రిప్ కోసం ఆలోచిస్తుండు బాగా, చాలా కష్టపడుతుండు. హాయ్ ఫ్రెండ్స్, బ్రో అయితే చాలా కష్టపడుతుండు రానికి, మనం ఈజీగా వెళ్ళిపోతున్నాం. ఇంకా చాలా ఎక్కాల్సింది, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఐ థింక్ మేము 500 మీటర్స్ కిందికి వచ్చేసినాం, పైకి వచ్చేసినాం సారీ. చాలా హైట్ చూడండి. ఇది టీవీ బండ చూడండి, పై దాకా వచ్చేసినాం. చెమటలు కారుతున్నాయి ప్రసాదం. పోవాలంటే ఈ బండ మొత్తం స్ట్రైట్ ఉంది ముందుకి, సో ఇంచి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇట్లా సైడ్ నుంచి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. సో బట్ చూద్దాం ఇక ఏమవుతుందో. ఇందాక డ్రోన్ షాట్ వేస్తే ఎట్టుడో చూసుకోరు, ఇక ఎట్టుండు కాదు. డ్రోన్కి భయం కాదు, మనకైతే ఇంటి అయితే నుంచి మన బండి ఓ అక్కడెక్కడో ఉంది, అటు సైడ్ అక్కడ ఉంటుంది. అంతే నడుచుకుంటూ వచ్చాం ఫ్రెండ్స్. ఓ అక్కడ నుంచి అక్కడ కమాన్ కనిపిస్తుందా, అక్కడ నుంచి ఇట్లా వచ్చినాం. అట్ట కాదు, ఇంచి ఈడికి వెళ్ళి ఇట్లా వచ్చేసినాం. అట్లున్నది చెత్తలు ఆడేసుకున్నాం మేము. నుంచి బౌస్ బడియా రిస్కే. సో మళ్ళా కిందికి పోయి ఇంకో రూట్ దోలాడాలి. మనిషికి ఉన్న సంకల్పం చాలా గొప్పదన్నమాట. సో ఏవి మనం ఆపలేవు, పోయి ఎక్కుదాం. సో గైస్ ఇక్కడ పరకపాలు దొరికినాయి, తింటున్నాం. ఇదంతా రిస్కీ ఉంది, జారాలి. ఇప్పుడు జారుడు పడ్డా, చిన్నప్పుడు నేర్చుకున్నాం, ఇప్పుడు పడుతుంది. చూడండి ఒకసారి కిందికి చూడండి, మనుషులు గిత్తరు. ఇప్పుడు నుంచి జారుతున్నాం, ఇటు చూపి డైరెక్ట్ తండాలు వెళ్తాం నిలబడిపోతే. సో ఇంకా షూ వేసుకొచ్చినాం మా పాన. చూడండి బంటిగాని గుహ. సో లోపల ఉంటాయి ఇక్కడ తేటా చేసుకున్నాయి. సో బ్రో అయితే మొత్తం అడవిలోకి తీసుకొచ్చేసిండు, నాకు తెలియదని. కిందకేమో ఏం కనిపిస్తలే. చాలా పైకి వచ్చేసినాం, మొత్తం పై దాకా పోయినాం. అక్కడ బిస్కెట్ అయింది, మళ్ళీ ఇటు వచ్చినాం. చీకటి అయింది కాబట్టి వస్తుంది బ్రో. సో గైస్ ఏదో సౌండ్ వస్తుంది మాకు. సో గైస్ అట్లా పోతే ఇదే గుట్ట. బా అంతా కంపే. సో చూడండి ఎంత కిందికి ఉందో. అవతారం ఏంది, నేనేంది. బ్రో ఆడికి పోయిండు. కోతులు వచ్చినా పందులు వచ్చినా దీంతో కొట్టేస్తాం. ఆయుధం కింద చూడండి. సో అక్కడ ఉన్నాయి. సో ఎంత దూరం ఉందో చూసుకోండి. ఇక్కడ ట్రాక్టర్ నడుస్తుంది, చూడండి ఎంత హైట్ ఉందో. వస్తూనే ఉన్నా. ఇదే లాస్ట్గా కొంచెం మీదికి పోతే అయిపోతుంది. సో నేను పైకి పోదామని ట్రై చేస్తున్నా, బ్రో కిందంగా పోతుండు. గుహలు ఉన్నాయి మొత్తం ఈడ. బాబుల ప్రభాస్ అవుతాడుగా అట్టుంది ఈడంతా. సో మేము వచ్చేసి ఇక్కడ అయినాం. ఫైనల్గా అయితే వచ్చేసినాం. అమ్మా
దేగో ఇదిదా లాస్ట్. చెప్పిన కదా ఒక మనిషి సంకల్పం అన్నిటికంటే గొప్పదన్నమాట. సో మనం ఫైనల్ వరకు అయితే ఎక్కేసినాం. అమ్మ చిల్లు కరో, ఇక మనల్ని ఎవరు ఆపేది. అయిపోయింది గైస్, ప్రామిస్ చేసేసిన, ఎక్కేసిన. ఈ వీడియో నేను వ్యూస్ కోసమో, లైక్స్ కోసం, షేర్స్ కోసం, సోషల్ మీడియా అటెన్షన్ కోసం అస్సలు చేయలేదు. ఇది ఓన్లీ ప్యూర్ ఫామ్ ఆఫ్ మైదులా. సో నా అద్దులతోటి చేసిన, నా ఇంట్రెస్ట్ తోటి చేసిన. సో అడ్వెంచర్లు చేయడం నాకు ఇష్టం కాబట్టి చేసిన. దేగో ఫైనల్గా ఇదే అన్నమాట. ఇంతకు మించి ఎక్కడా లేదు. చుట్టూ చూపిస్తా కదా మీకు ప్రూఫ్తో సహా. ఇదిదా ఫైనల్ లొకేషన్. మా చూడండి ఎంత డేంజరస్గా ఉందో అంతా. అంబో లైఫ్లో ఇలాంటిది ఏదో ఒకటి సాధించాలి, మనకంటూ మెమరీస్ కూడా పెట్టుకోవాలి. సో సప్ప బతుకుడు వేస్ట్. సో నేను బ్రో అయితే డేంజర్ చేసి వచ్చేసినాం. సో టైం వచ్చేసి 5:30 అవుతుంది. 4:30కి స్టార్ట్ చేసినాం. 4:30కి స్టార్ట్ చేసినాం, గంట పట్టింది. మాకు రాంగ్ రూట్, అంటే రూట్ సరిగా తెలియక తిరుగుతూ మొత్తం మన బైక్ అక్కడ పెట్టి బైక్ ఒక్కడ ఇటు దాకా ఎక్కినాం. మళ్ళీ ఇక్కడ నుంచి ఇట్లా వస్తుంది లేదా అటు పోయి చుట్టూ తిరిగి మళ్ళీ నుంచి వచ్చినాం. బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ పైకి వచ్చేసి ఎక్కినాం. మన చేను వస్తుంది. సో గైస్ మనోడు పోయి ఆ రాయి నూకుతా అని పోతుండు బలంతో. బ్రో కింది పోతాడు చెక్ చేస్తా అని చెప్పి పోతుండు. ఇక ఫైనల్ బ్రదర్ ఇక్కడ మొత్తం. ఓ బ్రో మస్తు ట్రై చేస్తుండు. బ్రో దీన్ని ట్రై చేస్తా అని చెప్పిండు. వ్యూ ఫైనల్ లొకేషన్ ఇది, ఇదే ఎండ్. ఇలా పడ్డావనుకో సుభాష్ అనాలే. సుభాష్ లెక్క మొత్తుకోవచ్చు బ్రో. ఆ సందులలో పడితే నవీన్ అని మొత్తుకుంటా నేను కింది పోయి. ఇప్పుడు గట్టిగా ఉన్నాయి ఇవన్నీ. ఫ్రెండ్స్ లొకేషన్ చూసుకోండి. ఆల్రెడీ 5:30 అయిపోతుంది బ్రో, చీకటి అవుతుంది, ఇంకా మేము దిగాలి. సో గైస్ చూసుకోండి. సో రాయి మీద నిలబడ్డా. ఇంకా బ్రో అది ఎక్కడికి ట్రై చేస్తుండే వద్దంటే తినట్లేడు. టాప్కి వచ్చేసినాం గైస్ మేమైతే. ఎట్టుంటున్నావు బ్రో నువ్వు అట్ట అండి. గిత్త భయం లేదు బ్రోకు, అటేం ఉండదు, మొత్తం కింద ఉంటుంది. సో భయం ఉండాలి కొంచెం ఉన్న లైఫ్లో. సో చూడండి ఎట్లున్నదో. సో గైస్ మీకు గన లైఫ్లో ఎవడన్నా ఏదైనా చెప్తే నీతోటి ఏం కాదురా, నువ్వు సాధించలేవురా అంటే చేసి చూపియండి. సో నేను మాట్లాడుకుంటూ పోతున్నా కానీ చాలా డేంజర్ ఉన్నది అటంతా. సో చూడండి, పాకుండా పోయి చూద్దాం. చూడండి మొత్తం ఎట్లున్నదో కింది దాకా. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఏదోనంటే బ్రో ఇంకా నాకంటే ప్లస్ అవసరం ఆడికి పోయి తీసుడు. లైఫ్లోనే గుర్తుండిపోతుంది అన్నమాట ఇది. సో అంత పెద్ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. కిందికి చూస్తేనే కళ్ళు తిరుగుతున్నాయి నాకు. ఇదే ఇంత ఉంటే ఎవరెస్ట్ ఎంత ఉంటుందో ఇమాజిన్ చేసుకోరు. ఇక నేనైతే సుక్కలే. బా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అయ్యింది అసలు. బా చూడండి ఎట్లా పోయిండో. అమ్మా లెట్స్ గో. ఇక కొద్దిసేపు ఉండి పోదాం. వచ్చేసి మన విలేజ్ ఏడుంది బ్రో, మొత్తం మబ్బుల్లో మొత్తం పొగ మంచే. ఇదే మా విలేజ్, జూమ్ చేసేసిన అందుకే. అదేమో కోడూరు చెరువు. ఇది నేను చూపిస్తాక ఎప్పుడు మా పొలం పక్కన చెరువు అది. సో ఇది వచ్చేసి మా ఊరు చెరువు. సో చూడండి ఎంత దూరం ఉందో. నేను నా బ్రో ఉన్న డెస్టినేషన్ కాడికి చేరిపోయినా. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్, బోత్ లైఫ్స్. ఎందుకంటే ఇంత రిస్క్ ఇంకోడన్నా చేసిండో చేయలేడో మాకైతే తెలియదు. సో ఈడి వరకు ఎక్కి ఈడున్న రాయని కానీ ఎక్కి ఈడ వీడియో తీసుడు. బా లైఫ్ అంటే ఇది. సో ఏది సాధించకుండా సప్ప లైఫ్ బతుకుడు. మాతోటి వస్తామని మధ్యలో వచ్చి ఇంటికి పోడు కాదు, ఎక్కి చూపించాలి. యాక్చువల్గా బ్రోకి టైం నేను 11:30కి అలా చెప్పిన, బట్ లేట్ అయింది నాకు రావడానికి. బట్ అయినా ఇట్లా వీళ్ళు ఆపుదామని ట్రై చేసిర్రు. ఈ రోజు ఎందుకు రేపు పోదాంలే అనుకున్నాం కానీ నైట్ అయిపోయింది అనుకున్నారు. మనిషి విక్రమార్కుని లెక్క పట్టుకొచ్చిండు నన్ను. సో పట్టుదల ఉన్నప్పుడు రావాలన్నమాట. తీసుకొచ్చిండు, ఎక్కేసినాం. ఇద్దరమైనా భయపడకుండా మొత్తం ఎక్కేసినాం. కింద పందులు కనపడ్డా, ఏం కనపడ్డా ఇట్లా భయం మొత్తం పక్క పెట్టేసి ఎక్కేసినాం.
టాప్ వ్యూలో ఉన్నాం ఇప్పుడైతే. ఈ ఒక ఫోటో మాకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని కోరు. లైఫ్ లాంగ్ ఉంటుంది ఇక ఫోటో తీసుకున్నాం ఇక. నాకు లేకపోతే మొత్తం అరపెళ్ళే కనిపి నాకు తెలిసించి. యాడికి పోతున్నావు? వద్దొద్దు చిన్న ఇటరా. మా పరిస్థితి చూడండి మొత్తం. సో నాది జీన్స్ ప్యాంట్ కాబట్టి ఎక్కువ అంటలే. బ్రో పరిస్థితి చూడండి. దానికి టీ షర్ట్కు నా టీ షర్ట్ ఘోరంగా ఉంది. సో మన బైక్ ఎక్కడ ఉందో తెలుసా? ఓ ఇక్కడ ఉన్నది. సో కనిపిస్తుందిగా. ఏది 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 ఇక్కడ ఉంది. ఫోకస్ కావట్లే. 6x పెట్టిన. సో అక్కడ ఉన్నది మనది. వీడియో మంచిగా వచ్చింది ఇంచి. అమ్మాయి కోసం దూకుతా అంటున్నా శంకర్ బ్రో. రిస్క్ చేసి వచ్చినాం. మనమైతే వెళ్ళిపోదాం. సో మనకైతే ఎక్కువ టైం లేదు. కిందికి దిగేలోపు చీకటి అవుతుంది. ఈ వీడియో చూసి మా అమ్మ తింటుంది. ఇలా పడితే సుభాషో వెళ్ళురా రాలే. అమ్మో రిస్క్ ఉన్నది చూడండి ఎట్టుందో. అమ్మా చలో చూడండి ఎట్లున్నదో మొత్తం పెద్దగా. సో దిగేస్తున్నాం. దిగుడు ఈజీనే, ఎక్కినంత కష్టం ఉండదు. దిగుతానికి తక్కువ క్యాలరీలు, ఎక్కడానికి ఎక్కువ క్యాలరీలు. సో ఆరామ్సే దిగుదాం, టెన్షన్ పడకుండా చీకట పడేలోపు. సో లెట్స్ గో. అడింపంది అక్కడ కనిపించింది, ఈడ కాదుగా. బౌత్ బడియా రిస్క్. గీంచే రావచ్చు కానీ చెట్లు ఉన్నాయి అన్నీ నిజంగానే. ఫైనల్గా అయితే దిగిపోయినాం నేను బ్రో. గుట్ట ఎక్కినావు. గుట్ట లైఫ్ ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్ ఉండాలి. అమ్మో అంటుండు. దేకో గైస్. సో మనమైతే ఆ కొసకు పోయినాం. ఆ బండ మీద కూర్చొని వీడియో తీసుకొని వచ్చినాం. సో ఈ బండ కదా, దాని పక్కన ఇంకో బండి ఉంటుంది దాని మీద. సో బహుత్ బడియా రిస్క్ గయా. సక్సెస్ఫుల్గా దిగేసినాం కదా. సో ఈ ఫీలింగ్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. అమ్మా ఒక కళ కానీ దానికోసం హార్డ్ వర్క్ చేసి దాన్ని సాధించినాక వచ్చే ఫీల్ ఉంటుంది చూర్రి. బా 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 ఏది ఇవ్వలేదు నీకు అంత సంతోషం నీ లైఫ్లో. ఒక డిసిప్లిన్ లైఫ్, ఒక హార్డ్ వర్కింగ్ మూమెంట్, ఒక సక్సెస్, ఇవి ఇచ్చిన హ్యాపీనెస్ని అయితే ఇంకేది ఇవ్వలేదన్నమాట. సో మీరు కానీ మీ లైఫ్లో ఇలాంటి గోల్స్తో పాటు ఇంకా మంచి మంచి గోల్స్ పెట్టుకోండి. సో డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాం. సో ఇంటికి పోదాం, తిట్లు పడితేమో చూద్దాం. మోటార్ బంద్ చేయలే నేను, మర్చిపోయినా. పొద్దున పోయి మోటార్ పెట్టేసి వచ్చిన. సో ఆ మోటార్ ఆఫ్ చేయడం మర్చిపోయినా. మళ్ళా చెరువు అయిందంట. సో నాకు మొత్తం కంపెనీ నుంచి కాల్ వస్తున్నాయి బ్రదర్స్, నేను ఎత్తలేకపోతున్నా. అన్న జాబు. సో కంపెనీ నుంచి ఫోన్లు వస్తూనే ఉన్నాయి. సో ఏదో ఒకటి సమాధానం చెప్పేసిండు. అట్లా ఉంటుంది మనతోటి. లెట్స్ గో ఇక పోదాం. మనం ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళినాం. స్ట్రైట్ ఇక్కడ నుంచి ఇట్లా ఎక్కుకుంటా ఇక్కడికి వెళ్ళినాం. సో ఇక్కడ దారి లేదు. సో దారి లేకపోవడం వల్ల మళ్ళీ ఇంచి దిగి ఇంచునట్టు పోయి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి పైకి ఆడికి పోయినాం. సో అక్కడ రాయిందిగా, దాన్నే నేను నూకింది. ఆడదాకా పోయినాం. ఫిక్స్ అయినా నేను గట్టిగా అప్పటి నుంచి. ఇంటికైతే వచ్చేసినాం. తిట్లు పడుతూ స్టార్ట్ అయినాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.